సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన క్రియల వలన మాట వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జగదేక కుమారుని ఇచ్చిన మిగల కన్నగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందునట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుకుందాం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించుడి. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేయుదును. ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవునిని బట్టి ఉత్సాహగానము చేయుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు
క్రీస్తు మామ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. నీ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా, ఈ దినం ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు ప్రభా. ఇక్కడ నిలబడే అర్హత నాకు లేదు ప్రభా. నీవిచ్చిన ధన్యతకు ఏమిచ్చి రుణము తీర్చుకోలేను ప్రభా. దేవా, నిలబడబోచున్న బిడ్డను నాయన నీ రెక్కల కింద మరుగుపరుచుకో, నీ సిలువ చాటును భద్రపరుచుకోమని అడుగుచున్నాను. దేవా, వెదజల్లే విత్తనములు ప్రభా త్రోవ ప్రక్కన పడకుండా, అయా ముళ్ళ తుప్పలో పడకుండా, రాతి నేలన పడకుండా నాయన మంచి నేలను వెదజల్లే వాక్యపు విత్తనములు విని ఫలించుటకు సహాయం దయచేయి ప్రభా. దేవా, మా కుటుంబాలను కట్టుకునే నాయన ద్రాక్షవల్లి తీగల వల్లే నిన్ను అంటుకట్టుకునే మా కుటుంబాలను నాయన మేము కట్టుకునే స్త్రీలుగా ఉంచమని అడుగుచున్నాను నాయన. గృహముకు మంచి తల్లిగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన కాకి చిట్టమ్మ గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. రెండవ ప్రసంగంగా కాకి రజనీ గారు వచ్చి